గుడ్ మార్నింగ్ ఎవరివన్. సో దిస్ ఈస్ హైమా ఫ్రమ్ కడప. సో ఈరోజు డే టూ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. సో మనకు ఫస్ట్ మూర్తి సార్ ఏం చేశారు అంటే మన 3 బుక్స్ గురించి చెప్పారనమాట. సో డీప్ వర్క్ అనేది, ఎగ్జిక్యూషన్ అనేది, రీవర్క్ అనేది 3 బుక్స్ గురించి చెప్పారు. తర్వాత మనకు ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ అనే బుక్ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. సో ఏ పీపుల్ అయినా కూడా వాళ్ళు అనుకున్నదే అచీవ్ కావాలి అంటే వాళ్ళు చేసే వర్క్ అయితే వాళ్ళు అది కనుక్కొని దాన్ని డెవలప్ చేసి సక్సెస్ అయిన పీపుల్ ఎంతో కష్టపడి ఉంటారు. సో అలాంటి వర్క్ వాళ్ళ డౌన్ లైన్స్ కానీ చెయ్యాలి అంటే అది కొంచెం ఈజీగా అవుతుందనమాట. ఎందుకు అంటే ఆల్రెడీ వాళ్ళు అవన్నీ కనుక్కొని అచీవ్ చేశారు కాబట్టి మనం అచీవ్ చేయడానికి ఒక పైప్ లైన్ అయితే వాళ్ళు వేసి ఉన్నారనమాట. సో మనము ఈజీగా అచీవ్ చేయగలము. సో ఇంకోటి ఏమంటే అంటే ఒక పని మీద మనము కాన్సన్ట్రేట్ చేసి అదే పని చేస్తే గనక మనం ఆ పనిలో సక్సెస్ అవుతామన్నమాట. అలా కాకుండా వేరే వేరే డిఫరెంట్ పనుల్లో అది కొంచెం అలా చేసినప్పుడు దేని మీద మనకు కాన్సన్ట్రేట్ ఉండదు, ఏ పని సాధించలేమన్నమాట. అలా కాకుండా ఒకటే పని మనము రిపీటెడ్గా ఆ పని మీదే కాన్సన్ట్రేట్ అనేది చేయాలి. సో ఇంకా మనము ఫర్ ఎగ్జాంపుల్ గుడికి వెళ్ళినప్పుడు కూడా మనం మొక్కుంటూ ఉంటాం కదా. సో మొక్కున్నప్పుడు వంగి దండం పెడుతూ ఉంటాం. అంటే ఏమని, ఆ దేవుడు మనకు సుపీరియర్ అనమాట. సో సుపీరియర్ కాబట్టి ఆయనకు మనకు నమస్కరిస్తున్నాం. సో అదే మాదిరిగా మన కోచెస్ దగ్గర కూడా మనము ఈగో లేకుండా ఓపెన్ మైండెడ్తో ఉండి వాళ్ళకు మనము రెస్పెక్ట్ ఇవ్వాలి. తర్వాత మనము చేసే ప్రతి పని కూడా ట్రాన్స్పరెంట్గా ఉన్నట్లయితే మనం కూడా సక్సెస్ కాగలం అన్నమాట. సో ఇంకోటి వచ్చేసి 4 హెల్త్ గురించి చెప్పారనమాట. అంటే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎన్విరాన్మెంట్, హోమ్ టీమ్ అనేది వీటి గురించి చెప్పారు. ఇంకా సిక్నెస్ ఇండస్ట్రీ అండ్ వెల్నెస్ ఇండస్ట్రీ గురించి కూడా చెప్పారు. ఇంకా మనము మన హెల్త్కు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ప్రతిరోజు కూడా 5 to 6 కాల్కి అనేది అటెండ్ అవుతున్నాము. సో హెల్త్ గురించి మనము ఈ డెసిషన్ అంటే డే ఆఫ్ ఫస్ట్ అవర్ ఆఫ్ ద డే అనేది మనం చేస్తున్నాము. అదే మాదిరిగా ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ అనేది కూడా, అంటే మంత్లో ఫస్ట్ డే మన కోసం మనము ఇన్వెస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇదండి డే 2 మై టేక్ అవేస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గురు సార్, శివరామ్ సార్.